హలో యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ సీడ్లింగ్ ట్రేలు, అలాగే ఈ చిన్న చిన్న కప్పులు. వీటిలో కొన్ని రకాలైన ఆకుకూరల నారు వేసించాను. నారు అని ఎందుకంటున్నానంటే ఇవి మామూలుగా మనము వేసుకునే మన ప్రాంతంలో మనం పండించుకునేటటువంటి తోటకూర, గోంగూర లాంటివి కాదు. బ్రాకోలీ, అలాగే స్విస్ చార్డ్, ఇంకా మన పాక్ చాయ్, చైనా క్యాబేజ్ అంటాం కదా, ఇవి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా గింజలు మన ఆవగింజలల్లోనే ఉంటాయి. ఈ మొలకలు కూడా అచ్చగా ఆవగింజలల్లోనే ఉంటాయి. ఆవ మొక్కలు మొలిస్తే ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి అన్నమాట ఈ మొలకలు కూడా. ఇవి పెరిగినాక ఈ పాక్ చాయ్ మీకు తెలిసిందే, ఇంతకుముందు మనదొక వీడియో ఉంది. సో మిగతావి అయితే చూడటానికి అచ్చగా మన క్యాలీఫ్లవర్ మొక్కల్లాగా ఉంటాయి. ఆ పూలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో అయితే వీటిని ఇలా నారు పోసుకుని ఇక్కడ సపరేట్గా ఈ విండోలో పెట్టి ఎందుకు ఉంచామంటే నెమళ్ళ నుంచి కాపాడుకోవడం కోసం. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ సండే మేము నారు చల్లాము. లాస్ట్ సండే అంటే 6 days బ్యాక్. 3 daysలోనే మొలకలు వచ్చేసినాయి, చక్కగా పెరుగుతున్నాయి. ఇంకొక 1 week ఉంటే ఒక 3 inches పెరుగుతాయి. 3 inches పెరిగినాక వీటిని తీసి రీపాట్ చేసుకోవాలి. రీపాట్ చేసుకోవడానికి పెద్ద భయం ఏంటంటే నెమళ్ళ నుంచి వీటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వీటికి ఒక రక్షణ కవచాన్ని తయారు చేసి అప్పుడు మాత్రమే మేము వీటిని రీపాట్ చేయగలుగుతాం. సో అందుకని చెప్పి ముందుగా అయితే మొత్తం రెడీ చేసుకున్నాక, స్ట్రక్చర్ రెడీ చేసినాక వీటిని అప్పుడు నారు చల్లుకుంటే టైం ల్యాప్స్ అవుతుంది కదా, అందుకని ముందైతే నారు మొక్కలు తయారు చేసుకుంటున్నాము. వీటిని ఇలా విండోలో పెట్టామన్నమాట. ఈ విండో అయితే నెమలు ఎక్కదని ఒక ధైర్యంతో ఇక్కడ పెట్టుంచాము. అయితే చిన్న ట్రిక్ ప్లే చేసాము. వేరే మొక్కలను అన్నీ తింటున్నాయని చిన్న రూమ్లోకి స్ట్రక్చర్ ఒకటి తయారు చేసి అందులో పెట్టుంచామన్నమాట. అక్కడ సక్సెస్ అయితే వీటిని కూడా అదే పద్ధతిలో నాటుకుందామని ఒక ఐడియా. అయితే అది సక్సెస్ అయింది. అది ఏం చేశాను అనేది మీరు చూద్దరు. కానీ ఎందుకంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు కదా, ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవాలి. వీటిని ఇలాగే వదిలేసి మొక్కలు ఏం పెంచకుండా గార్డెన్ని డ్రైగా చేయడానికి మనసొప్పలేదు. అందుకని మళ్ళీ ప్రయత్నం చేసి ఏదో ఒక సోర్స్గా అనుకున్నాను. ఒకసారి మీకు చూపించేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. ఓకే, ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లాస్టిక్ మెష్. ఈ ప్లాస్టిక్ మెష్ని ఇలా రూమ్లోకి స్ట్రక్చర్ లాగా తయారు చేసామన్నమాట. ఇది లైట్ వెయిట్ ఉంటుంది. నెమలి దీని మీద నుంచోలేదు, ఇలా పల్చగా ఉంటుంది. నెమలి పైనుంచి లోపలికి దూకలేదు. అందుకని చెప్పి ఇలా రూమ్లోకి స్ట్రక్చర్ క్రియేట్ చేసాము. క్రియేట్ చేసి ఈ టబ్బులు, గ్రో బ్యాగ్స్ అన్నీ ఈ లోపల పెట్టేశాము. ఇలా మొక్కలు ఇలా ఉన్నాయి. ఇలా పైనుంచి వీడియో తీస్తున్నాను చూడండి. ఇలా పెట్టేశాను అన్నమాట లోపల. ఇందులో ఏమేమి మొక్కలు నాటాను అని డౌట్ వస్తుంది కదా. సొరగింజలు, అలాగే చిలకడ దుంప, స్వీట్ పొటాటో అంటాం కదా, స్వీట్ పొటాటో, కొన్ని ఆకుకూరలు కూడా వేసాము. అలాగే రెడ్ లాంగ్ బీన్స్, ఈ పక్కన చూడండి మీకు కాయలు కనిపిస్తాయి, రెడ్ లాంగ్ బీన్స్ అన్నమాట. సో ఇలా వేసేసి చిన్న స్ట్రక్చర్ క్రియేట్ చేసాము, 4x6. ఇది సక్సెస్ అయితే వేరే మొక్కలు కూడా ఇలాగే చిన్న చిన్నగా చేసి నాటుకుందామని. సో ఇదైతే గ్రాండ్ సక్సెస్ అన్నమాట. ఈ చక్కగా వీటి జోలికి రావట్లేదు, సర్వైవ్ అవుతున్నాయి. అందుకని చెప్పి ఇప్పుడు మనం నాటుకున్నటువంటి ఆకుకూరలను కూడా ఇదే పద్ధతిలో ఇంకొక దగ్గర ఇంకొక స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇలాంటి పల్చటి ప్లాస్టిక్ షీట్స్తో అందులో అరేంజ్ చేద్దామని అనుకుంటున్నాము. ఇలా పల్చటి షీట్స్ అని ఎందుకు అంటున్నానంటే పదే మనం ఇలా లోపల పెట్టిన మొక్కలకి గాలి, వెలుతురు చక్కగా అందాలి, ఎండ కూడా పడాలి. అప్పుడే మన మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. అందుకని చెప్పి ఇలాంటి హోల్స్ ఉన్నటువంటి షీట్స్, పెద్ద హోల్స్ ఉన్నవి తీసుకోవచ్చు. అదే మనం నార్మల్ ఫెన్స్ తీసుకున్నామనుకోండి, ఆ ఫెన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కి లోపలికి దూకుతున్నాయి. అందుకని ఇలాంటి పల్చటి నెట్ లాంటిది తీసుకోవడం జరిగింది. తర్వాత అలాగే అక్కడికి ఇంకా డౌట్ అనమాట, పక్క నుంచి ఏ పక్క నుంచైనా ఈ మెష్ ఎత్తేస్తాయేమని చెప్పి
ఏ మొక్కలైతే అవి తినవో, అంటే నెమళ్ళు తినని కూరగాయ మొక్కల్ని ఇలా ఈ స్ట్రక్చర్కి చుట్టూ ఏర్పాటు చేసాం ఇలా. సో 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇలా వంగ మొక్కలకి కొంచెం సపోర్ట్గాను ఉంది, అలాగే లోపలి మొక్కలకి నెమళ్ళు దొరకకుండా కూడా ఉందన్నమాట. సో శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలను ఇందాక అనుకున్నాం కదా. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేస్తూ మళ్ళీ మొక్కలు పెంచాలని డిసైడ్ అయ్యామన్నమాట. కొద్దిగా శ్రమ పడాల్సి వచ్చింది. శ్రమని మించిన ఆనందం ఏంటంటే ఈ సక్సెస్ అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇది మన సక్సెస్ స్టోరీ. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ.